నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జనసేన పార్టీ 85వ వార్డు సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ దుల్ల రామనాయుడు జన్మదిన వేడుకలు ఫార్మసిటీ కాలనీలో ప్రజలు అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆగస్టు 15న నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు నేతలతో కలిసి రామనాయుడు బహుమతులు అందజేశారు. కార్యాలయంలో పంచకర్ల ప్రసాద్, పైల జగన్నాథరావు, నీలాబాయి, వరలక్ష్మి ప్రసాద్, దశేంద్ర, డాక్టర్ తాతాజీ, ఇందుల వెంకట్రావు తదితర ముఖ్య నేతలు పాల్గొని దుల్ల రామనాయుడిని ఘనంగా సన్మానించారు. రాబోయే రోజుల్లో ఆయన ప్రజాసేవను గుర్తించి పార్టీ అధినాయకత్వం సముచిత స్థానం కల్పించాలని ఆకాంక్షించారు. అలాగే ఏదైనా మహిళ మాట్లాడిన తప్ప మరి మంచి మనుషులుగా చేయాలి ఆలోచన రాజకీయాల్లో చిత్రాలంగా నాకు నా విధంగా నాకు ఈ కార్యక్రమంలో అవ్వాలని అవడం మరి ఆయన మరి ఆయన ఎప్పుడు కూడా చాలా కార్యక్రమాలు అదే ఏదైనా ఎలక్షన్ వస్తే మాత్రం ఎంతో కష్టపడి ఏ పార్టీ అనుకుంటే ఆ పార్టీని ఖచ్చితంగా వంశీగా గెలిపించాలని రామనాయుడు గారు ఈ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఒక ఘనమైన వేడుకలు అంటే ఆయన గురించి కాకుండా ప్రజల గురించి సంక్షేమం గురించి ఎప్పుడు ఆరాటపడే వ్యక్తి రామనాయుడు సోదరుడు. సత్యమణి లక్ష్మీ గారు కూడా కార్యక్రమం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా పేదలకి దానం చేయడం, బట్టలు దానం చేయడం, కార్మికుడికి వస్త్రదానం చేయడం, అన్నదానం చేయడం, ఇదే కాకుండా ఎప్పుడు కూడా కార్యకర్తలకు కానీ పేదవాళ్ళు కానీ నేను ఎప్పుడు అండగా ఉంటాను అనే భరోసా ఇచ్చే వ్యక్తి సోదరు రామనాయుడు గారు. కార్యక్రమంగా చేసినప్పుడు కూడా మరి ఈ ప్రాంతంలో వెనుకబడిన ఈ గ్రామాలన్నీ కూడా నేను ఆ రోజు మండల ప్రెసిడెంట్గా 2006 మధ్యలో ఈ గ్రామాలన్నీ కార్పొరేషన్ లో కలవడం, మరి ఆ రోజు గ్రామ స్థాయిలో ఎంతో వెనుకబడిన గ్రామాలు మరి కార్పొరేటర్ గా మరి అత్యధిక గారి జ్ఞానం తీసుకొచ్చి మరి శాసనసభ్యులు ఆ రోజు కూడా మన పచ్చిక రమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కూడా తీసుకుని వచ్చి సదావచ్చిన ముఖ్య ఆధ్వర్యంలో గ్రాంట్లు తీసుకొచ్చి మరి బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పంచగార్ల ప్రసాద్ గారికి మరియు పైన జగన్నాథరావు గారికి, నీలబాబు గారికి, మరి 2 వార్డుల నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, కూటమి నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా కొంతమందికి వచ్చి మాకు ఈ కార్యక్రమంలో రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని కుటుంబాలకి మంచి ఉపయోగంగా ఉంటుందని ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి చాలా మంది కార్యకర్తలు కానీ, పక్క గ్రామం చేసినటువంటి నాయకులు కానీ అంతే ప్రోత్సహించి మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నందుకు వాళ్ళు వచ్చినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.